ఎప్పుడైనా అనుకున్నారా ఒక చక్రవర్తికి ఇంత విచిత్రమైన కోరిక పుడుతుందని? అదేంటంటే తన రాజ్యంలో ఉన్న అతిపెద్ద మూర్ఖులెవరో చూడాలట. వినడానికే వింతగా ఉంది కదా. సరే, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే వినబోతున్నాం. దాని పేరేంటంటే మూర్ఖుల కోసం రాజవేట. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని ఏలే ఒక గొప్ప చక్రవర్తి. ఆయన దర్బారు ఎంత వైభవంగా ఉండేదో తెలుసా? ఎప్పుడూ పండితులు కళాకారులతో కళకళలాడిపోతూ ఉండేది. కాని సరిగ్గా అంతటి గొప్ప దర్బారులోనే చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే చెప్పాలంటే ఒక వెర్రి అన్వేషణ మొదలైంది. సరే, అసలు విషయానికొస్తే ఒక విచిత్రమైన రాజాజ్ఞ. మరి ఈ కథలో మనకి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు తారసపడతారు. ఒకరేమో అపారమైన శక్తి, ఇంకా చెప్పాలంటే కాస్త విచిత్రమైన కోరికలుండే అక్బర్ చక్రవర్తి. ఇక రెండో వ్యక్తి ఆయన ఆస్థానంలోని తెలివైన మంత్రి బీర్బల్. ఇక ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్ను తన దగ్గరికి పిలిచి ఒక వింతైన ఆజ్ఞ ఇచ్చారు. ఆయన కళ్లల్లో ఏదో తెలియని ఆసక్తి. బీర్బల్, మన రాజ్యంలో ఉన్న 6 అతిపెద్ద మూర్ఖులని వెతికి పట్టుకురా. అసలు వాళ్లు ఎలా ఉంటారో వాళ్ళని చూడాలని నాకు చాలా సరదాగా ఉంది అన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంతకంటే విచిత్రమైన అసంబద్ధమైన పని ఇంకేమైనా ఉంటుందా? మరీక మొదలైంది గొప్ప మూర్ఖుల కోసం వేట. పాపం, తెలివైన బీర్బల్ ఏం చేస్తారు? చక్రవర్తి ఆజ్ఞ కదా, కాదనలేకపోయారు. సరేనని ఈ విచిత్రమైన వేటను మొదలుపెట్టారు. మరి ఆయన ప్రయాణం ఎలా సాగిందో చూద్దామా? అయితే బీర్బల్ దీనికోసం పెద్దగా కష్టపడలేదు. ఆయన ప్లాన్ చాలా సింపుల్. మొదటి అడుగు రాజ్యంలో నలుమూలలా తిరగటం. రెండో అడుగు అక్కడ కనిపించిన ప్రతి ఒక్కరినీ వాళ్ల పనులని చాలా జాగ్రత్తగా గమనించడం. అంతే. మొదటి మూర్ఖులు దొరికారు. ఆహా! ఇక్కడ్నుంచే కథలో అసలైన సరదా మొదలవుతుంది. బీర్బల్ ప్రయాణంలో ఎదుర్కొన్న కొన్ని విచిత్రమైన, నవ్వు తెప్పించే సంఘటనలేంటో చూద్దాం రండి. అలా వెళ్తుండగా బీర్బల్ కంట ఒక వింత దృశ్యం పడింది. అసలు దాన్ని చూసి నమ్మలేకపోయారు. ఒకతను గుర్రం మీద హాయిగా స్వారీ చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది కాని తన నెత్తిమీద ఒక పెద్ద కట్టెల మోపు పెట్టుకున్నాడు. ఆ బరువును కూడా గుర్రమే మోయగలదనే చిన్న లాజిక్ కూడా అతనికి తట్టలేదు. సరే, మన లిస్ట్లో మొదటి పేరు దొరికింది అనుకున్నారు బీర్బల్. ఇక రెండో మూర్ఖుడి కథ వింటే అస్సలు నవ్వాగదు. అతని తర్కమైతే మరీ అద్భుతం. ఒకతను వీధి దీపం కింద ఏదో తెగ వెతికేస్తున్నాడు. ఏమైందని అడిగితే, నా ఉంగరం చీకట్లో ఎక్కడో పడిపోయింది, కాని అక్కడ వెతకడానికి వెలుతురులేదు కదా, ఇక్కడ దీపం కింద వెలుతురుంది కదా, అందుకే ఇక్కడ వెతుకుతున్నా అన్నాడు. భలే ఉంది కదా లాజిక్. పడిపోయిన చోట కాదు, వెలుతురున్న చోట వెతకడమట. బీర్బల్ రెండో పేరు కూడా రాసుకున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు బీర్బల్కు మొత్తం 4 అద్భుతమైన మూర్ఖులు దొరికారు. వాళ్ల పేర్లతో ఒక జాబితా తయారు చేసుకుని ఇక చాలు అనుకుని చక్రవర్తి దర్బారుకు తిరుగు ప్రయాణమయ్యారు. దర్బార్లో చివరి మూర్ఖులు. బీర్బల్ తిరిగి దర్బారులోకి అడుగుపెట్టారు. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. అసలు బీర్బల్ ఏం చెబుతారో అని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఒక చిన్న చిక్కు వచ్చింది. బీర్బల్ దగ్గరున్న జాబితాలో పేర్లున్నది 4 కాని చక్రవర్తి అడిగింది 6 కదా. మరి ఆ మిగిలిన ఇద్దరెవరు? అసలు కదా, అసలైన మలుపు తిరిగేది ఇక్కడే. అప్పుడు బీర్బల్ తన అసలైన తెలివిని ప్రదర్శించారు. చాలా వినయంగా చక్రవర్తితో, ప్రభూ, 5వ మూర్ఖుణ్ణి నేనే అన్నారు. సభంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఎందుకంటే ఇంతటి మూర్ఖపు పనిని చేయడానికి నేను ఒప్పుకున్నాను కదా అన్నారు. ఇక అక్బర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బీర్బల్ కొనసాగించారు. మరి 6వ, అందరికంటే అతిపెద్ద మూర్ఖుడు, నన్ను క్షమించండి ప్రభూ, అది మీరే. ఎందుకంటే అసలు ఇలాంటి ఒక వెర్రి ఆలోచన చేసి ఇంత విలువైన సమయాన్ని వృధా చేస్తూ నన్ను ఈ పనిమీద పంపింది మీరే కదా. ఇది కథలోని అద్భుతమైన చమత్కారమైన ముగింపు. అన్నింటికన్నా పెద్ద మూర్ఖత్వం. సరే, ఇప్పటివరకు నవ్వుకున్నాం. కాని ఈ చమత్కారం వెనుక ఒక చాలా లోతైన నీతి దాగి ఉంది. ఈ కథ మనకు అసలు ఏం చెప్పాలనుకుంటోందో ఇప్పుడు చూద్దాం. అసలు అన్నింటికంటే పెద్ద మూర్ఖత్వం ఏంటో తెలుసా? ఇతరుల తప్పులను, వాళ్ల వెర్రితనాన్ని ఎంతో శ్రద్ధగా వెతకడం, గమనించడం. కాని అదే సమయంలో మనలో ఉన్న లోపాలను, మన మూర్ఖత్వాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోవడం. మనల్ని మనం చూసుకోకుండా గుడ్డిగా ఉండిపోవడం. ఈ కథ చెప్పే టైమ్లెస్ మెసేజే ఇదే. వినయం, మన గురించి మనం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఇది మనందరికీ గుర్తుచేస్తుంది.
కాబట్టి ఈ కథ విన్నాక ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఎప్పుడైనా ఇతరులలో మూర్ఖులను వెతకడానికి బయలుదేరినప్పుడు నిజంగా మనం కనుగొనే మొదటి వ్యక్తి ఎవరు? బహుశా అద్దంలో చూస్తే మనకే సమాధానం దొరుకుతుందేమో. ఈ పాత జానపద కథలోని నీతి మన జీవితానికి ఎప్పటికీ వర్తించే ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.